హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి అయితే నేనైతే దోస వేస్తున్నానండి. జనరల్‌గా నేనైతే దోసలో రకరకాల దోసలు వేసుకుంటానండి. మిల్లెట్ దోస అని, అలాగే అన్ని పప్పులు కలిపిన దోస అని, పెసరట్టు డిఫరెంట్ మనం వేసుకుంటాం కదా! నేనైతే దోసల్లో ఎక్కువగా నువ్వుల నూనె కానివ్వండి, ఆలివ్ ఆయిల్ వాడతానండి. దోసలో ఆయిల్ వేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేద్దామని మీకు చూపిస్తున్నానండి. ఇలా బాటిల్ మూత ఉంటుంది కదా లోపల. సో, దానికి ఒక చిన్న హోల్ లాగా పెట్టుకొని, సో, ఆయిల్ మనం చక్కగా ఇలా వేసుకోవచ్చు. సపరేట్‌గా గిన్నెలో వేసుకొని స్పూన్‌తో వేసుకోవడం, లేదా బ్రష్‌తో కానీ ఇలా చేసుకోకుండా, ఈ ఆయిల్ ఇలా సగానికి వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా దోసల్లో గానీ, పెసరట్లో గానీ, దోసల్లో అన్నీ చక్కగా ఇలా వేసుకోవచ్చు. మీకు ఎక్కువగా ఆయిల్ కావాలంటే కొంచెం ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. నేను దోస 2 వైపు కూడా ఒక్క సెకండ్ అలా కాల్చుకొని తీసుకుంటానండి. ఇలా క్రిస్పీగా సన్నగా పేపర్ దోసల్లాగా వస్తాయండి. తప్పనిసరిగా నేనైతే రాగులైతే యాడ్ చేస్తాను. నచ్చితే గనుక లైక్ చేయండి.